మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. 2026లో 12 రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఏ ఏ పరిహారాలు చెల్లించుకోవాలి, ఇవన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. మనతో పాటు హిందూ ధార్మిక పీఠం వ్యవస్థాపకులు విజయ్ కుమార్ శర్మ గారు ఉన్నారు. గురుగారు నమస్తే అండి. గురుగారు, తదుపరి సింహరాశికి ఏ విధంగా ఉండబోతుందండి? తదుపరి సింహరాశి 2026 సంవత్సరం సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉన్న రాసుల్లో కొంచెం ఇబ్బంది పడేటటువంటి రాసుల్లో సింహరాశి వారు ఒకరు. సింహరాశి వారికి దాంపత్యం విషయంలో చాలా చాలా జాగ్రత్త వహించాలి. చిన్న చిన్న విషయాలకే అది పెద్ద పెద్ద గొడవగా మారిపోయి ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. ఇది అష్టమశని యొక్క ప్రభావం వల్ల. అదే విధముగా ఈ జాతకులకి ప్రధానంగా ఏదైతే ఎదురుగా వచ్చి మీ యందు పొగడ్తలతో ముంచెత్తి వాళ్ళు ఉంటారో వాళ్ళ నుంచే మీకు ముప్పు వాటిల్లుతుంది. చాలా జాగ్రత్తగా ఉండమని చెబుతాము. ప్రధానంగా వ్యాపార విషయాల్లో ఆచితూచి అడుగులు వేయాలి. కొత్త వ్యాపార కార్యకలాపాలు కావచ్చు, ఉన్న వ్యాపారాన్ని ఏదో అభివృద్ధి చేసేసి బయట నుంచి డబ్బులు తీసుకొచ్చి పెట్టి, లేదా మన దగ్గర ఉన్న డబ్బులు ఖర్చు పెట్టి అభివృద్ధి చేద్దామని అనుకుంటే కనుక మీ ఆటలు సాగవు. దయచేసి ఈ సంవత్సరం పాటు మీరు చాలా జాగ్రత్తగా ఉన్న వ్యాపారాన్ని చక్కదిద్దుకుని మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. విద్యార్థులు కూడా కొంచెం గడ్డు కాలం అనే చెప్పాలి. ఈ మేలోపు మీరు ఏదైతే ఎగ్జామ్స్ పరీక్షలు రాస్తారో అవన్నీ కూడా మీరు యావరేజ్గా పాస్ అయిపోతారు. ఇబ్బంది ఏముండదు విద్యార్థులకి. కానీ తదుపరి మటుకు విద్యార్థులందరూ మేధా దక్షిణామూర్తి ఆరాధన గురువారం పూట అభిషేకం కానీ చేయించుకోండి. ఆ గురువు యొక్క అనుగ్రహం చేతన విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి విద్యార్థులకి. వ్యాపార సంబంధమైన విషయాల్లో లాభాలు చేకూర్చడానికి విష్ణుమూర్తి ఆరాధన, వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చాలా మంచి చేస్తుంది. ఆడవాళ్ళు మీరు ఆరోగ్య పరిస్థితి కావచ్చు, దాంపత్య విషయంలో కావచ్చు, మిమ్మల్ని పొగిడి మీ చేత తప్పుడు పనులు అంటే మీకు ఒక సలహా ఇచ్చి దాని ద్వారా వచ్చేటటువంటి ప్రయోజనం వారికి ఏమీ లేకపోయినా మీకు ఒక అపవాదులు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి వ్యక్తులు మీ అందే ఉంటారు. మిమ్మల్ని పొగుడుతారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకోండి. వాళ్ళ నుంచి మీరు బయటపడాలి అంటే ప్రధానంగా సింహరాశి వారి ఆడవాళ్ళతో పాటుగా ఎవరైనా సరే చండీ హోమం చేయించుకోవటం అనేది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మీరు ఉన్నతమైనటువంటి స్థాయిలో, ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నా సరే, మీ కింద 10 మంది వ్యక్తులు పనిచేస్తున్నా సరే కూడా మీకు మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. అందుచేతన మీరు పౌర్ణమి పూట ఉపవాసాలు చేయటం కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అదే విధముగా సింహరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా కొత్త ప్రయత్నాలు ఏవి కూడా చేయొద్దు. ఆరోగ్య విషయం పట్ల జాగ్రత్త వహించండి. విద్యార్థులందరూ కూడా చదువు పట్ల శ్రద్ధ వహించండి. ఈ దేవతారాధన ఏదైతే రెమెడీస్ చెప్పానో అవి పాటించండి. అంతా శుభప్రదంగా ఉంటుంది. చూసారు కదండి, సింహరాశి వారు దాంపత్య జీవితంలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉందంటూ కూడా గురువు గారు చెబుతున్నారు. దానికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం కూడా ఉంటుంది.